హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనం దసరా నవరాత్రులు జరుపుకుంటాము. అమ్మవారు దసరా నవరాత్రుల్లో నవదుర్గలుగా అవతరించారు. హిందూ సాంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయిన పార్వతీ అవతారాలలో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివ అంశలతో మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించినదని, ప్రతి అవతారం నుండి మరొక 2 రూపాలు వెలువడినాయని కథనం. ఇలా ముందు ముగ్గురుగా, తర్వాత 6 మందిగా, తర్వాత 9 శక్తి స్వరూపాలుగా అనగా నవదుర్గలుగా దుర్గా అమ్మవారిని పూజిస్తారు. ఈ దసరా నవరాత్రుల్లో సప్తశతి మహామంత్రానికి అంగభూతమైన దేవీ కవచంలో నవదుర్గలు అనే పదం స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ ఇలా ఉంది: ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రీతి, మహాగౌరీతు చాష్టమం, నవమం సిద్ధిదా ప్రోక్త, నవదుర్గా ప్రకీర్తిత, ఇక్తాన్యేతాని నామాని బ్రహ్మణ్యైవ మహాత్మన. ఈ 9 నామాలను సాక్షాత్తు బ్రహ్మదేవుడే చెప్పాడని ఉంది. నవదుర్గల అమ్మవారి ఆవిర్భావం గురించి, ధ్యాన శ్లోకం గురించి, అమ్మవారి చరిత్రను గురించి తెలుసుకుందాం. నవదుర్గల్లో మొదటి అవతారమైన శైలపుత్రి దుర్గా అమ్మవారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. శైలపుత్రి దుర్గాదేవి అమ్మవారు నవదుర్గల అవతారాల్లో మొదటి అవతారం. నవరాత్రుల మొదటి రోజు అయిన ఆశ్వీజ శుక్ల పాడ్యమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. శైలం అంటే కొండ, పర్వతమైన హిమవంతునికి జన్మించిన అమ్మవారు కాబట్టి ఈమెకి శైలపుత్రి అనే పేరు వచ్చింది. సతీ, భవానీ, పార్వతి, హేమవతి అనే పేర్లు కూడా ఉన్నాయి ఈ అమ్మవారికి. శివుని భార్య, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుల తల్లి అయిన పార్వతీదేవిని శైలపుత్రిగా కూడా వ్యవహరిస్తారు. ఈ అమ్మవారి తలపై చంద్రవంక ఉంటుంది. కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం ఉన్న ఈ అమ్మవారి వాహనం వృషభం. పేరులోనే కాక వాహనం, ఆయుధంతో సహా సాక్షాత్తు పార్వతీదేవి అవతారమే శైలపుత్రి దుర్గ. మహిషాసురుణ్ణి సంహరించేందుకు యుద్ధంలో మొదటి రోజు పరాశక్తి ఇలా పార్వతీదేవిగా వచ్చింది. కాబట్టే నవరాత్రుల మొదటి రోజు శైలపుత్రి దుర్గాదేవిని ఆరాధిస్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శక్తులను కలిగిన ఈ శైలపుత్రి దుర్గాదేవి వృషభ వాహనంపై తిరుగుతుంది. కుడి చేతిలో శివుని ఆయుధం పైన త్రిశూలాన్ని ధరించి ఎడమ చేతిలో కమలం పట్టుకుంటుంది. పూర్వపు జన్మలో ఆమె దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి. తండ్రికి ఇష్టం లేకపోయినా నిత్య శివ కుటుంబిని అయిన అమ్మవారు శివుని వివాహం చేసుకుంటుంది. ఆ కోపం మనసులో ఉన్న దక్షుడు పెద్ద యజ్ఞం తలపెట్టి శివుణ్ణి, సతీదేవిని ఆహ్వానించాడు. పుట్టింటిపై ప్రేమతో పిలవకపోయినా అక్కడికి వెళ్ళిన సతీదేవిని అవమానిస్తాడు దక్షుడు. నిరీశ్వర యజ్ఞం ఎప్పటికైనా నాశనం అవ్వక తప్పదనే హెచ్చరికను లోకానికి ఇస్తూ అవమాన భారంతో కాలి గోటితో అగ్నిని సృజించి అందులోకి దూకి తను చాలిస్తుంది సతీదేవి. తనను దాక్షాయిని అనే పేరుతో కీర్తించవద్దని, అలా పిలిచినప్పుడు వెంటనే దక్షయజ్ఞ వినాశిని అని పిలవాలని శాసించి అంతర్ధానం అవుతుంది. ఆ తర్వాత తిరిగి శివుణ్ణి వివాహం చేసుకునేందుకు మేనక హిమవంతులకు ఇచ్చిన మాట ప్రకారం వారికి కుమార్తెగా పార్వతిగా జన్మించింది అమ్మవారు. ఈమెనే హైమవతి, శైలజ, శైలపుత్రి అని రకరకాల పేర్లతో కీర్తిస్తారు భక్తులు. ధ్యాన శ్లోకం: వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృత శేఖరాం వృషారూఢం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. వీడియోలో బ్రహ్మచారిణి దుర్గాదేవి అమ్మవారి గురించి తెలుసుకోబోతున్నాం. బ్రహ్మచారిణి దుర్గాదేవి అవతారాల్లో 2వ అవతారం. గురువు వద్ద బ్రహ్మచార్య ఆశ్రమంలో తోటి విద్యార్థినులతో ఉండే అమ్మవారి అవతారం ఇది. నవదుర్గల్లో 2వ అవతారమైన బ్రహ్మచారిణి దుర్గాదేవిని నవరాత్రుల్లో 2వ రోజున పూజిస్తారు. తెల్లని చీర దాల్చి కుడి చేతిలో జపమాల, కమండలం, ఎడమ చేతిలో కలశం ధరించి ఉంటుంది బ్రహ్మచారిణి దేవి. పురాణాల ప్రకారం పార్వతీదేవి శివుణ్ణి వివాహం చేసుకోవాలని కోరుతుంది. ఆమె తల్లిదండ్రులైన మేనక, హిమవంతులు అది దుర్ఘటమైన కోరికని చెప్పినా ఆమె పట్టుదలతో శివుని కోసం 5000 ఏళ్ళు తపస్సు చేసింది. తారకాసురుడనే రాక్షసుడు శివసంతానం చేతిలో తప్ప చనిపోకుండా వరం పొందాడు. సతీదేవి వియోగంలో ఉన్న శివుడు తిరిగి వివాహం చేసుకోవడని, ఆయనకు సంతానం కలిగే అవకాశం లేదు కాబట్టి ఆ రాక్షసుడు అలా వరం కోరుకున్నాడు. కానీ భవాని పార్వతీదేవిగా జన్మెత్తి శివుని కోసం తపస్సు చేస్తుందని ముందే తెలిసిన దేవతలు
పార్వతీదేవిపై శివుడికి ప్రేమ కలిగేలా చేయమని మన్మధుణ్ణి కోరుతారు. శివునిపై పూలబాణం వేసిన మన్మధుణ్ణి దగ్ధం చేస్తాడు శివుడు. నిరాశ చెందని పార్వతి శివునిలాగానే ఉండేందుకు బ్రహ్మచారిణి అయి తపస్సు చేస్తూ ఉంటుంది. అలా బ్రహ్మచారిణి అవతారంలో ఘోర తపస్సు చేస్తుంది అమ్మవారు. ఈ విధంగా సన్యాసిని అయి తిరుగుతూ తనకు సేవ చేస్తున్న పార్వతి పట్ల అనురాగం పెంచుకుంటాడు శివుడు. అని సతీదేవి తప్ప ఇంకెవరూ తన భార్య కాలేరని భావించి శివుడు తన గురించి తానే పార్వతీదేవికి తప్పుగా చెప్తాడు. తాను దొంగ సన్యాసిని అంటూ స్వనింద చేసుకుంటాడు. కానీ పార్వతీదేవి ఆ మాటలను నమ్మకుండా తన తపస్సు తీవ్రతరం చేస్తుంది. చివరికి శివుని పట్టుదలపై పార్వతి ప్రేమే గెలవడంతో ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు పరమేశ్వరుడు. నవదుర్గల్లో రెండవ అవతారమైన బ్రహ్మచారిణి దుర్గాదేవిని నవరాత్రుల్లో రెండవ రోజైన ఆశ్వీజ శుక్ల విదియ నాడు పూజిస్తారు. ధ్యాన శ్లోకం. దధానాకర పద్మభ్యామక్షమాళా కమండలు దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమ. దుర్గా అమ్మవారి నవదుర్గల అవతారాల్లో మూడవ అవతారమైన చంద్రఘంట దుర్గాదేవి అమ్మవారి గురించి తెలుసుకుందాం. దుర్గాదేవి 9 అవతారాల్లో 3వ అవతారం. భక్తులు ఈ అమ్మవారిని చంద్రకండ, చండిక, రణచండి అని కూడా పిలుస్తారు. చంద్రగంట అంటే అర్ధచంద్రాకారంతో గంట కలిగి ఉన్నది అని అర్థం. నవరాత్రుల్లో పూజించే నవదుర్గల్లో 3వ అవతారమైన చంద్రఘంటాదేవి ధైర్యానికి, శక్తికి, తేజస్సుకు ప్రతీకగా భక్తులు భావిస్తారు. ఆమె తన తేజస్సుతో పూజించిన వారి పాపాలు, ఈతి బాధలు, రోగాలు, మానసిక రుగ్మతలు, భూత భయాలు దూరం చేస్తుంది. శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్న తర్వాత ఆమె ఎంతో సంతోషిస్తుంది. పార్వతీదేవి తల్లిదండ్రులైన మేనకాదేవి, హిమవంతులు కూడా పెళ్లికి అంగీకరిస్తారు. పెళ్లి రోజున శివుడు దేవతలతోనూ మునులతోనూ తన గణాలతోనూ శ్మశానంలో తనతో ఉండే భూత, ప్రేత, పిశాచాలతోనూ తరలి విడిదికి వస్తాడు. వారందరినీ చూసి పార్వతి తల్లి మేనకాదేవి కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు అమ్మవారు చంద్రఘంటాదేవి రూపంలో శివునకు కనిపించి తమ కుటుంబం భయపడకుండా ఉండేలా తన వేషం మార్చుకోమని ఆయనను కోరుతుంది. అప్పుడు శివుడు రాజకుమారుని వేషంలో లెక్కలేనన్ని నగలతో తయారవుతాడు. అప్పుడు ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు భయం పోయి శివుణ్ణి వివాహానికి ఆహ్వానిస్తారు. ఆ తర్వాత శివపార్వతులు వివాహం చేసుకుంటారు. అలా ప్రజల భయాన్ని పోగొట్టేందుకు అమ్మవారు మొదటిసారి ఇలా చంద్రఘంట అవతారం ఎత్తింది. శివపార్వతుల కుమార్తె కౌశికీగా దుర్గాదేవి జన్మించింది. శుంభ నిశుంభులను సంహరించమని ఆమెను దేవతలు ప్రార్థించారు. ఆమె యుద్ధం చేస్తూ ఉండగా ఆమె అందం చూసి రాక్షసులు మోహితులవుతారు. ఆమెను తన తమ్ముడు నిశంభునికిచ్చి వివాహం చేయాలని శుంభుడు కోరుకొని ధూమ్రలోచనుణ్ణి కౌశికీని ఎత్తుకు రమ్మని పంపిస్తారు. అప్పుడు అమ్మవారు తిరిగి చంద్రఘంట దుర్గా అవతారం ధరించి ధూమ్రలోచనుణ్ణి, అతని పరివారాన్ని సంహరిస్తుంది. అలా శుంభ నిశుంభులతో యుద్ధంలో నవదుర్గా అవతారాల సమయంలో రెండోసారి చంద్రఘంట దుర్గా అవతారం ఎత్తింది అమ్మవారు. ధ్యాన శ్లోకం. పిండజా ప్రవరారూఢ చంద్రకోపస్త్ర కైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుత. ఇప్పటి వరకు మనం ఈ వీడియోలో చంద్రఘంట దుర్గాదేవి అమ్మవారి గురించి తెలుసుకున్నాం. నవదుర్గల్లో 4వ అవతారం. నవరాత్రుల్లో 4వ రోజైన ఆశ్వీజ శుద్ధ చవితి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. కు అంటే చిన్న, ఉష్మ అంటే శక్తి, అండ అంటే విశ్వం. తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించింది అని అర్థం. ఈ అమ్మవారిని పూజిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, శక్తి లభిస్తాయని భక్తుల విశ్వాసం. కూష్మాండ దుర్గాదేవి 8 చేతులతో ఉంటుంది. ఆ చేతులలో చక్రం, ఖడ్గం, గద, పాశం, ధనువు, బాణాలు, ఒక తేనె బాండం, ఒక రక్త బాండం ఉంటాయి. ఈ అమ్మవారి వాహనం పులి, సింహం. విశ్వం ఆవిర్భావం. ఈ విశ్వం లేనప్పుడు, అంతా చీకటే అలముకున్నప్పుడు ఈ విశ్వాన్ని సృష్టించి తన చిరునవ్వుతో వెలుగును ప్రసాదించింది అమ్మవారు. సూర్యునికి వెలుగుని ఇచ్చింది. కూష్మాండ దుర్గాదేవి అని పురాణోక్తి. సూర్యుని మధ్య భాగంలో ఈ అమ్మవారు నివసిస్తోందని చెబుతుంది దేవీ పురాణం. మహాకాళి. కూష్మాండ దుర్గాదేవి ఎడమ కంటి కాంతి నుంచి నల్లటి రూపంతో ఒక అమ్మవారు జనించింది. ఈమె చాలా ఉగ్ర స్వరూపమైనది. ఈ అమ్మవారికి 10 తలలు, 10 చేతులు, 10 కాళ్ళు, 30 కళ్ళు, 30 చేతివేళ్ళు, 30 కాలివేళ్ళు ఉన్నాయి. చిందరవందరగా ఉండే జుట్టుతో నాలుకలు బయటకు పెట్టి ఉంటుంది. ఆమె తెల్లటి పళ్ళు తన 10 నాలుకలను కొరుకుతున్నట్టుగా ఉంటాయి.
మండుతున్న చితిపై కూర్చుని ఉంటుంది ఈ అమ్మవారు. ఆయుధం త్రిశూలం, చక్రం, బాణం, డాలు, తెంచిన రాక్షసుని తల, పుర్రె, నత్తగుల్ల, ధనువు, కర్ర ధరించి ఉంటుంది కాళి. కూష్మాండాదేవి ఈమెకి మహాకాళి అని పేరు పెట్టింది. మహాలక్ష్మి. కూష్మాండా దుర్గాదేవి మూడో కంటి నుంచి ఒక ఉగ్రమైన స్త్రీ ఉద్భవించింది. బంగారు వర్ణంలో ఉన్న ఈ అమ్మవారు 18 చేతులతో ఉంది. ఈమె కాషాయ రంగు వస్త్రాలు, కవచం, కిరీటం ధరించింది. ఆ చేతుల్లో గొడ్డలి, త్రిశూలం, చక్రం, గద, పిడుగు, బాణం, ఖడ్గం, కమలం, జపమాల, నత్తగుల్ల, గంట, ఉచ్చుబళ్ళెం, కొరడ, ధనువు, డాలు, మధుకలసం, నీటి పాత్రలు పట్టుకుని ఉంది. కమలంపై కూర్చున్న ఈ అమ్మవారు గట్టిగా గర్జించిందట. అలా ఉన్న ఈ అమ్మవారికి కూష్మాండాదేవి మహాలక్ష్మి అని నామకరణం చేసింది. మహాసరస్వతి. కూష్మాండాదేవి కుడికంటి కాంతి నుంచి శాంతమూర్తి అయి తెల్లని శరీర ఛాయ కలిగిన ఒక స్త్రీ జనించింది. తెల్లటి బట్టలు కట్టుకుని తలపై చంద్రవంకతో ఉన్న ఆమెకు 8 చేతులున్నాయి. వాటిలో త్రిశూలం, చక్రం, చిన్న డమరుకం, నత్తగుల్ల, గంట, విల్లు, నాగలి ఉన్నాయి. ఆమె ముఖం చంద్రబింబంలా వెలిగిపోతోంది. ముత్యాల నగలు అలంకరించుకున్న ఆమె రత్నాలతో చేసిన సింహాసనంపై కూర్చొని ఉంది. కూష్మాండాదేవి ఆమెను మహాసరస్వతి అని పిలిచింది. శక్తి. కూష్మాండాదేవి దృష్టి మహాకాళిపై పడగానే ఆమె నుండి ఒక స్త్రీ, ఒక పురుషుడు పుట్టారు. పురుషునికి 5 ముఖాలు, 15 కళ్ళు, 10 చేతులు ఉన్నాయి. అతని చర్మం పులి చర్మంలా ఉంది. అతని మెడ చుట్టూ ఒక పాము ఉంది. తలపై చంద్రవంకను ధరించి ఉన్నాడు. అతని చేతుల్లో గొడ్డలి, జింక, బాణం, ధనువు, త్రిశూలం, పిడుగు, కపాలం, డమరుకం, జపమాల, కమండలము ఉన్నాయి. కూష్మాండా దుర్గా అతనికి శివుడు అనే పేరు పెట్టింది. మహాకాళి శరీరం నుంచి పుట్టిన స్త్రీ తెల్లగా ఉండి 4 చేతుల్లో పాశం, జపమాల, పుస్తకం, కమలం ఉన్నాయి. ఆమెకి శక్తి అనే పేరు పెట్టింది కూష్మాండాదేవి. ఇలా కలిసి పుట్టిన శివుడు, శక్తి, సరస్వతీదేవిలు అన్నా చెల్లెళ్ళు అని అంటారు. కూష్మాండాదేవి మహాలక్ష్మిని చూడగానే ఆమె శరీరం నుండి ఒక స్త్రీ, ఒక పురుషుడు వచ్చారు. 4 ముఖాలతో, 4 చేతులతో, ఎరుపు రంగు శరీరంతో, కాషాయ వస్త్రాలతో ఉన్నాడు. ఖరీదైన నగలు ధరించిన అతను తామర పువ్వు, పుస్తకం, జపమాల, కలశం పట్టుకుని ఉన్నాడు. అతనికి బ్రహ్మ అని పేరు పెట్టింది కూష్మాండాదేవి. స్త్రీకి 4 చేతులున్నాయి. అందంగా లేత ఎరుపు వర్ణంలో ఉన్న ఆమెపై 2 చేతుల్లో తామర మొగ్గలు, క్రింది 2 చేతులు అభయ ముద్రలోనూ ఉన్నాయి. లెక్కలేనన్ని ఆభరణాలు ధరించి ఉందామె. కూష్మాండాదేవి ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టి పిలిచింది. ఇలా కలిసి పుట్టిన బ్రహ్మ, లక్ష్మీదేవిలు కూడా అన్నా చెల్లెళ్ళే. ధ్యాన శ్లోకం. సురా సంపూర్ణ కలుషం రుధిర ప్లుతమేవచ దధాన హస్తా పద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే. మనం ఈ వీడియోలో కూష్మాండా దుర్గా అమ్మవారి గురించి తెలుసుకున్నాం. నవదుర్గల్లో 5వ అమ్మవారైన స్కందమాత దుర్గాదేవి అవతారాల్లో 5వ అవతారం. ఆ అమ్మవారి గురించి ఈ వీడియోలో తెలుసు. కార్తికేయుని మరో పేరు స్కంద నుంచి ఈ అమ్మవారి పేరు వచ్చింది. నవరాత్రులలో 5వ రోజైన ఆశ్వీజ శుద్ధ పంచమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. స్కాంద పురాణంలో కుమారస్వామి ఆవిర్భావం గురించి వివరంగా ఉంటుంది. శివపార్వతుల వివాహానంతరం ఎన్నో మన్వంతరాల, కొన్ని కోట్ల సంవత్సరాలు కాలం సంతోషంగా గడుపుతూ ఉంటారు. వారిద్దరి శక్తి ఒక్కటైన తర్వాత వచ్చిన పిండం త్వరగా బిడ్డగా పుట్టాలనే ఉద్దేశంతో ఇంద్రుడు, ఇతర దేవతలు కలిసి తారకాసురునికి దొరకకుండా అగ్నిలో దాస్తారు. ఆ పిండంతో కలిసి అగ్ని ఒక గృహలో దాక్కుంటాడు. ఈలోపు శివతేజస్సును భరించలేని అగ్ని గంగాదేవికి ఆ పిండాన్ని ఇచ్చేస్తాడు. ఆ తేజస్సును భరించలేని గంగాదేవి ఆ పిండాన్ని రెల్లు పొదల్లో విడిచిపెడుతుంది. అప్పుడు ఆ పిండాన్ని 6 కృత్తికలు పోషించగా కుమారస్వామి జన్మిస్తాడు. ధ్యానం నుంచి బయటకు వచ్చిన పార్వతీదేవి తమ పిండం అగ్ని దగ్గర ఉందని తెలుసుకుంటుంది. తన తేజస్సును తీసుకువెళ్ళిన దేవతలకు ఇక పిల్లలు పుట్టరని శపిస్తుంది అమ్మవారు. తన పిండాన్ని తనలో దాచుకున్న అగ్నిని కూడా ఎప్పుడూ మండుతూ ఉండమని, ఇది మంచి ఇది చెడు అని లేకుండా అన్నింటినీ మండిస్తూ ఉండమని శాపం ఇచ్చింది. ఇంతలో అక్కడికి వచ్చిన శివుడు ఆమెను శాంతించమని కుమారస్వామి పుట్టిన వైనాన్ని వివరిస్తాడు. కృత్తికలు జన్మనిచ్చిన ఆ తేజస్సు తనది కాబట్టి
ఆ బిడ్డ తనవాడేనని పార్వతీదేవి కుమారస్వామిని కైలాసానికి తెచ్చుకుంటుంది. కృత్తికలు పెంచారు కాబట్టి కార్తికేయుడని, రెల్లుపోదల్లో ఉన్నాడు కాబట్టి శరవణుడనే పేర్లు వచ్చాయి ఆయనకు. ఇలా లోకమాత అయిన పార్వతీదేవి కుమారస్వామికి తల్లి అవుతుంది. పెరిగి పెద్దవాడైన కుమారస్వామికి తారకాసురునికి శివపార్వతుల బిడ్డడైన తన వల్ల తప్ప మరణం లేదన్న విషయం తెలుసుకొని అతనిపై యుద్ధం ప్రకటించి దేవతల సేనకు అధ్యక్షుడై అతన్ని సంహరించడానికి సిద్ధమవుతాడు. ఆ సమయంలో పార్వతీదేవి దుర్గా అవతారం పొంది కుమారస్వామిని దీవిస్తుంది. అలా దేవసేనకు అధ్యక్షుడై తారకాసుర సంహారం చేస్తాడు కుమారస్వామి. తిరిగి శంభు నిశంభులతో యుద్ధ సమయంలో 5వ రోజైన అమ్మవారు స్కందమాత దుర్గాదేవి అవతారంలో రణరంగానికి వెళ్ళి కొంతమంది అసురులను చంపుతుంది. ధ్యాన శ్లోకం. సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభమస్తు సదాదేవి స్కందమాత యశస్విని. ఇప్పటి వరకు మనం స్కందమాత దుర్గా అమ్మవారి గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం. నవదుర్గల్లో అమ్మవారి 6వ అవతారమైన కాత్యాయని దుర్గాదేవి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నవరాత్రుల్లో 6వ రోజైన ఆశ్వీజ శుద్ధ షష్ఠి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు భక్తులు. అమర కోసం పార్వతీదేవికి ఇచ్చిన 2వ పేరు కాత్యాయని. శాక్తేయంలో ఈ అమ్మవారిని శక్తి, దుర్గా, భద్రకాళి, చండికల అపర అవతారంగా భావిస్తారు. పతంజలి రాసిన మహాభాష్యంలో కాత్యాయని అమ్మవారిని దుర్గాదేవిగా వర్ణించారు. యజుర్వేదంలోని త్రైతేయ అరణ్యకలో మొట్టమొదటే ఈ అమ్మవారి ప్రస్తావన వస్తుంది. స్కాంద పురాణం ప్రకారం సింహవాహిని అయిన ఈ అమ్మవారు మహిషాసుర సంహారంలో పార్వతీదేవికి సహాయం అందించింది. నవరాత్రుల సమయంలో ఈ అమ్మవారిని భారతదేశం అంతటా పూజిస్తారు. మార్కండేయ పురాణం, దేవీ భాగవతాలలో కూడా ఈ అమ్మవారి గురించి ప్రస్తావన చూడవచ్చు. బౌద్ధ, జైన గ్రంథాలలో కూడా ఈ అమ్మవారి గురించి ఉండడం విశేషం. ముఖ్యంగా కాళికా పురాణంలో కాత్యాయని దేవి గురించి ప్రస్తావిస్తూ ఒడిషా ప్రదేశం జగన్నాథునికి కాత్యాయని దేవికి పీఠ వంటిదని వివరించారు. హిందూ శాస్త్రాలు, యోగా, తంత్ర విద్యల ప్రకారం కాత్యాయని దేవి ఆజ్ఞాచక్రానికి అధిష్టాన దేవత. ఈ అమ్మవారిని ధ్యానించటం వల్ల ఏకాగ్రత బాగా ఉంటుందని విశ్వాసం. ధ్యాన శ్లోకం. చంద్రహాసో జ్వలకరా శార్దూలవర వాహన కాత్యాయిని శుభం దద్యాదేవి దానవఘాతిని. ఇప్పటి వరకు మనం ఈ వీడియోలో నవదుర్గల్లో అమ్మవారి 6వ అవతారమైన కాత్యాయని దుర్గాదేవి అమ్మవారి గురించి తెలుసుకున్నాం. నవదుర్గల్లో అమ్మవారి 7వ అవతారమైన కాళరాత్రి దుర్గాదేవి అమ్మవారి గురించి తెలుసుకోబోతున్నాం. కాళీ, మహాకాళి, భద్రకాళి, భైరవి, మృత్యు, రుద్రాణి, చాముండ, చండి, దుర్గా వంటి అమ్మవారి అవతారాలలో ఈ కాళరాత్రి దేవి కూడా ఒకరు. నవరాత్రుల 7వ రోజు అయిన ఆశ్వీజ శుద్ధ సప్తమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. దేవీ పురాణంలో దుర్గాదేవిని సర్వాంతర్యామి, సర్వలోకాల్లో సర్వజీవులలో ఆమె నివసిస్తుంది. నవరాత్రి ఆశ్వీజ శుక్లపక్ష పాడ్యమి నుంచి 9 దినముల నవరాత్రి జరుపుకుంటారు. భక్తులు దుర్గాదేవిని శక్తి దేవతగా 9 అవతారాలలో పూజిస్తారు. దేవీ భాగవతంలో దుర్గాదేవి చరిత్ర ఉన్నది. దుర్గాదేవి నవరత్నమణి దీపకాంతులతో ప్రకాశించే లోకంలో వేదములలో చెప్పినట్లు సింహవాహనారూఢ అయిన దుర్గాదేవి ప్రకాశిస్తుంది. దుర్గాదేవిని శివునిలో మిగిలిన సగం ఆకారంగా భావిస్తారు. అమ్మవారు సింహం మీద స్వారీ చేయడం కనిపిస్తుంది. సింహం శక్తిని సూచిస్తూ ఉండగా దుర్గాదేవిని త్రయాంబికే అని పిలుస్తారు. అనగా అగ్ని, సూర్యుడు, చంద్రుడు ఆమె కళ్ళల్లో ప్రకాశిస్తుంటారు. దుర్గా అనే పదం అంటే కష్టముల నుంచి ప్రజలను రక్షించేది. ప్రపంచంలో సర్వోన్నతమైన శక్తి దుర్గాదేవి. కాళరాత్రి దుర్గా అమ్మవారి శరీర వర్ణము గాఢాంధకారం వలె నల్లనిది. తలపై కేశములు చెల్లా చెదురయ్యుండును. మెడలోని హారము విద్యుత్ కాంతులను విరజిమ్ముచుండును. ఈమె త్రినేత్రములు బ్రహ్మాండము వలె గుండ్రనివి. కాళరాత్రి దుర్గాదేవి స్వరూపము చూచుటకు మిక్కిలి భయానకము. ఈమె నాసికా శ్వాస ప్రశ్వాసలు భయంకరములైన అగ్నిజ్వాలలను కలిగి ఉంటాయి. ఈమె వాహనము గాడిద, గార్ధబము. తన కుడి చేతి వరముద్ర ద్వారా అందరికీ వరములను ప్రసాదించుచుండును. మరి ఒక కుడి చేయి అభయముద్రను కలిగి ఉండును. ఒక ఎడమ చేతిలో ఇనుప ఆయుధమును వజ్రాయుధం, మరొక ఎడమ చేతిలో ఖడ్గమును ధరించి ఉండును. ఈమె ఎల్లప్పుడూ శుభఫలములనే ప్రసాదించుచుండును. అందువలన ఈమెను శుభంకరి అని అందురు.
కాళరాత్రి దుర్గా దుష్టులను అంతమొందించును. ఈమెను స్మరించినంత మాత్రమునే రాక్షసులు, భూత ప్రేత పిశాచములు భయముతో పారిపోవును. ఈమె అనుగ్రహమున గ్రహబాధలు తొలగిపోవును. కాళరాత్రి దుర్గను ఉపాసించు వారికి అగ్ని, జలము, జంతువుల భయం గాని, శత్రువుల భయము గాని ఏ మాత్రమూ ఉండవు. భయ విముక్తులగుదురు. కాళరాత్రి మాతదేవి సర్వశుభంకరి. ఈమెను ఉపాసించు వారికి కలుగు శుభములు అనంతములు. మనము నిరంతరము ఈమె స్మరణ, ధ్యానములను, పూజలను చేయుట ఇహపర ఫల సాధకం. ధ్యాన శ్లోకం. వాంపాడొల్ల సల్లోహలత కంటకభూషణ వర్ధన మూర్ధధ్వజ కృష్ణ కాళరాత్రి భార్యం కరి. ఇప్పటి వరకు మనం ఈ వీడియోలో కాళరాత్రి దుర్గా అమ్మవారి గురించి తెలుసుకున్నాం. నవదుర్గల్లో 8వ అవతారమైన మహాగౌరి అమ్మవారి గురించి తెలుసుకుందాం. నవరాత్రుల్లో 8వ రోజైన ఆశ్వీజ శుద్ధ అష్టమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. హిందూ పురాణాల ప్రకారం తనను పూజించే భక్తుల అన్ని కోరికలను ఈ అమ్మవారు తీర్చగలదు. జీవితంలోని కష్టాలన్నింటినీ ఈ అమ్మవారు ఉపాసన ద్వారా దూరం చేసుకోవచ్చు. మహాగౌరి 4 చేతులతో ఉంటుంది. కుడి చేయి అభయముద్రలో ఉండగా కింది కుడి చేతిలో త్రిశూలం ఉంటుంది. క్రింది ఎడమ చేతిలో డమరుకం ఉండగా పై ఎడమ చేయి దీవిస్తున్నట్టుగా ఉంటుంది. పార్వతీదేవి తన భర్తగా శివుణ్ణి పొందడం కోసం నారదుడు ఇచ్చిన సలహాతో తపస్సు చేయడానికి పూనుకుంది. కాబట్టి ఆమె రాజభవనాన్ని, అన్ని సౌకర్యాలను విడిచి అడవికి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించింది. ఆమె ఎండ, చలి, వర్షం, కరువు, భయంకరమైన తుఫాన్లను కూడా లెక్క చేయకుండా చాలా సంవత్సరాలు కఠిన తపస్సు కొనసాగింది. దాంతో పార్వతి శరీరం దుమ్ము, ధూళి, నేల, చెట్ల ఆకులతో నిండిపోయింది. అప్పుడు ఆమె తన శరీరంపై నల్లటి చర్మాన్ని ఏర్పాటు చేసుకుంది. చివరికి శివుడు ఆమె ముందు ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకుంటానని మాట ఇచ్చాడు. అతను తన ముడివేసిన జుట్టు నుండి వెలువడే గంగానది పవిత్ర జలాల ద్వారా ఆమెను తడిపాడు. గంగ పవిత్రమైన జలాలు పార్వతికి అంటుకున్న మురికిని కడిగివేయడంతో ఆమె మహిమాన్వితమైన తెల్లని రంగులోకి మారింది. ఆ విధంగా తెల్లని రంగును సంపాదించడం ద్వారా పార్వతిని మహాగౌరి అని పిలుస్తారు. తల్లి గౌరీదేవి శక్తి, మాతృదేవత, దుర్గా, పార్వతి, కాళీ అని అనేక రూపాల్లో కనిపిస్తుంది. ఆమె పవిత్రమైనది, తెలివైనది. చెడు పనులను చేసే వారిని శిక్షించి మంచి వ్యక్తులను రక్షిస్తుంది. తల్లి గౌరి మోక్షాన్ని ఇవ్వడం ద్వారా పునర్జన్మ భయాన్ని తొలగిస్తుంది. ధ్యాన శ్లోకం. శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరధర శుచి మహాగౌరి శుభం దద్యాత్ మహాదేవ ప్రమోదద. మనం ఈ వీడియోలో నవదుర్గల్లో 8వ అమ్మవారి అవతారమైన మహాగౌరి అమ్మవారి గురించి తెలుసుకున్నాం. నవదుర్గల్లో 9వ అమ్మవారి అవతారమైన సిద్ధిదాత్రి అమ్మవారి గురించి తెలుసుకుందాం. నవదుర్గల్లో ఆఖరి రోజైన ఆశ్వీజ శుద్ధ నవమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. సిద్ధి అంటే ఒక పని సిద్ధించడం, దాత్రి అంటే ఇచ్చేది. భక్తులు కోరుకున్న పనిని తీర్చే అమ్మవారు ఈమె. ఇహ సుఖాలనే కాక జ్ఞానాన్ని, మోక్షాన్ని కూడా సిద్ధిదాత్రిదేవి ప్రసాదించగలదని భక్తుల విశ్వాసం. తామర పువ్వులో కూర్చొని ఉండే సిద్ధిదాత్రి దుర్గాదేవికి 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో కమలం, మరొక చేతిలో గద, ఇంకొక చేతిలో సుదర్శన చక్రం, మరో చేతిలో శంఖం ఉంటాయి. ఈ అమ్మవారిని ఆరాధించే వారికి బ్రహ్మజ్ఞానం లభిస్తుందని పురాణోక్తి. మానవులే కాక సిద్ధులు, గంధర్వులు, యక్షులు, అసురులు, దేవతలు కూడా సిద్ధిదాత్రి దుర్గాదేవిని పూజిస్తారు. ఈమెని ఉపాసించే వారి కోరికలన్నీ సిద్ధిస్తాయని పురాణోక్తి. అనిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వసిత్వం అను అష్టసిద్ధులను అనుగ్రహించే అవతారమే సిద్ధిదాత్రీదేవి. నవదుర్గల్లోని 9వ అవతారం. ఒక్కో దేవీ దేవతల ఆరాధనకు ఒక్కో తిథి ఉత్కృష్టమైందిగా చెబుతారు. నవమి తిథి ధైర్యానికి, ధర్మానికి, శత్రు సంహారానికి ప్రతీకగా నిలుస్తుంది. మహర్నవమి రోజున అమ్మవారిని అపరాజిత అంటే ఓటమి తెలియని దేవతగా పూజిస్తారు. అర్ధనారీశ్వర అవతారంలోని సగభాగం శివుని శరీరం అయితే మరొక సగభాగం సిద్ధిదాత్రి అమ్మవారు. శివుడు కూడా ఈ దేవతను ఆరాధించడం ద్వారానే అన్ని సిద్ధులను పొందాడని వేదోక్తి. సృష్టి ఆరంభంలో ఆదిపరాశక్తి నుంచి ఉద్భవించిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తపస్సు చేసుకుంటూ ఉంటారు.
వారి తపస్సుకు మెచ్చిన మహాశక్తి ప్రత్యక్షమై సృష్టి స్థితి లయములు అను విధులను త్రిమూర్తులకు అప్పగించింది కూడా సిద్ధిదాత్రి అవతారంలోనే. ఈ రూపంలోని అమ్మవారు కమలం, గదాయుధం, శంఖచక్రాలు ధరించిన చతుర్భుజాలతో వికసించిన కమలం మీద లేదా సింహం మీద కూర్చొని మనకు దర్శనమిస్తుంది. ధ్యాన శ్లోకం. సిద్ధ గంధర్వ యక్ష ధైర్య సురైరమరైరపి సేవ్యమానా సదా భయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని. ఇప్పుడు మనం ఈ వీడియోలో నవదుర్గలో 9వ అమ్మవారి అవతారమైన సిద్ధిదాత్రి అమ్మవారి గురించి తెలుసుకున్నాం. ఇప్పటి వరకు మనం దసరా నవరాత్రుల్లో అమ్మవారు మన కోసం 9 రూపాలలో నవదుర్గలుగా అవతరించారు. అమ్మవారు అవతరించిన విశేషాలను, అమ్మవారి ధ్యాన శ్లోకాలను, మనం అమ్మవారి కథలను గురించి తెలుసుకున్నాం ఈ వీడియోలో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ do like, share and subscribe to my channel Nari's Creative.